శ్రీ లలితా చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్ర చతుర్దశ వార్షికోత్సవంను పురస్కరించుకొని అలాగే శ్రీ లలితాదేవి విగ్రహ స్థాపనకు ఏర్పాటు చేయుటకు మనం సంకల్పించినాము. ఇందులో భాగంగా ఆ పక్కన వైదిక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరలా ఇక్కడ సాహిత్య సేవా కార్యక్రమం శతావధానం ప్రక్రియ కూడా ప్రారంభమై దాదాపు 63-64 అంశాలు నిన్నటి వరకు పూర్తయిపోయినాయి. 65 అంశాలు పూర్తయిపోయినాయి. మిగతా 35 అంశాలు ఈరోజు పూర్తి చేసి ముచ్చటగా 3వసారి లలితా చంద్రమౌళీశ్వర స్వామివారి క్షేత్రంలో 3 శతావధానాలు స్వామివారు జరిపించుకున్నాడని మనం భావిస్తున్నాము. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా, భక్తులకు, సాహితీవేత్తలకు, సాహితీమూర్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వెంటనే అవధాని గారు నిన్నటి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రార్థనా పద్యంతో సభను ఆరంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. హరి ఓం. లలితా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం 14వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శతావధాన కార్యక్రమంలో 2వ నాడు మనం ప్రవేశించాం. నిన్న 25 సమస్యలు, 25 దత్తపదులు పూర్తి చేసుకున్నాం. సమస్యల్లో 4-5ంటికి 2-3 పాదాలు మాత్రమే బాకీ ఉన్నాం. అవి ఆ వర్ణన లైన్ తర్వాత పూర్తి చేస్తాం. ఆ తర్వాత దత్తపదుల్లో మొదటి దానికి మాత్రమే 2 పాదాలు చెప్పాల్సి ఉంది. అదైతే దత్తపదులు అయిపోతాయి. అలాగే నిన్న 15 ఆసువుల్ని పూర్తి చేశాం. ఇంకో 10 ఆసువులు ఈరోజు చెప్పాల్సి ఉంది. 25 వర్ణనాంశాలు కావాల్సి ఉంది. ఇప్పుడు వర్ణనాంశాలని ముందుగా పండర్ రాధాకృష్ణ గారు ఇస్తారు. వారు మిగతా కార్యక్రమాల్లో వ్యగ్రులై ఉంటారు కనుక ముందుగా వారు ఇస్తారు. ఘట్టం రామావతార ఘట్టాన్ని వర్ణించారు. క్షేమము గోరి క్షేమము గోరి క్షేమము గోరి దుష్టజన శిక్షణ చేయగ గోరి క్షేమము గోరి దుష్టజన శిక్షణ చేయగ గోరి దుష్టజన శిక్షణ చేయగ కోరి దేవతాధామము దేవతాధామము తల్లడిల్లి దేవతాధామము తల్లడిల్లి గతి తప్పిన వైనము చక్కదిద్దగా
దేవతాధామము తల్లడిల్లి గతి తప్పిన వైనము చక్కదిద్దగా రాముడు జన్మమందే పరిరక్షణ చేయగ రాముడు జన్మమందే పరిరక్షణ చేయగ ధర్మ మార్గమున్ పరిరక్షణ చేయగ ధర్మ మార్గమున్ భీముడు రాముడున్ కలిసి కార్తీక మాసం కాబట్టి ఇద్దరిని కలుపుతున్నాం, శివకేశవులని ఇద్దరిని. భీముడు రాముడున్ కలిసి ప్రీతియునర్చిరి భీముడు రాముడున్ కలిసి ప్రీతియునర్చిరి దేవతాళికిన్. ఈశ్వరాంశతో హనుమంతుడు పుట్టాడు. అయిపోయింది. తర్వాత రెండవ వనయాత్రలో ఉన్నటువంటి ధర్మరాజుకు అతడు సూర్యోపాసన చెప్పినటువంటి పండితులు ఆ సన్నివేశాన్ని ఒకసారి. వనయాత్రలో అరణ్యవాసంలో ధౌమ్యుడు సూర్యోపాసన గురించి చెప్పినటువంటి ఘట్టాన్ని వర్ణించండి. కష్టాలకు ఆయన వచ్చి ఉపదేశిస్తారు. అక్షయపాత్ర విశిష్టత. అక్షయపాత్ర విశిష్టత. కౌరవులందరూ కూడా వివిధ రాక్షసాంశాలతో జన్మించినటువంటి వారు కావు. రాక్షసులైన కౌరవుల రట్టడిచే వనవాసమేగుచున్ వనవాసమేగుచున్ రట్టడిచే వనవాసమేగుచున్ రక్షణగోరి ధర్మజుడు ప్రార్థన చేసే పురోహితున్ గనున్ గనుడైనటువంటి గనున్ శిక్షణ గోరి ధౌమ్యముని శిష్టుని శిక్షణ గోరి ధౌమ్యముని శిష్టుని ఆతడు శిష్టుని నాతడు
సూర్యదేవునిన్ సూర్యదేవత ఉండండి సూర్యదేవుడే అనండి. సూర్యదేవుడే అతడు సూర్యదేవుడే అక్షయ పాత్రనిచ్చునని అద్భుత మంత్రము చెప్పే ప్రేముడిన్. అద్భుత మంత్రము చెప్పి ప్రేముడిన్, ప్రేమతో అని. అక్షయ పాత్రనిచ్చునని అద్భుత మంత్రము చెప్పే ప్రేముడిన్. సూర్యదేవుడే అక్షయ పాత్రనిచ్చునని అద్భుత మంత్రము చెప్పే ప్రేముడిన్. రెండైంది. మూడోది చెప్పండి. 4. ఈ ప్రాంతం లోపల సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అవధానులను తయారు చేయాలని అవధాన విద్యా వికాస పరిషత్ దత్తాత్రేయ శర్మ గారు మర్మాంల వారి సోదరులు అనేక కృషి చేస్తున్నారు. అవధాన విద్యా వికాస పరిషత్ను స్వేచ్ఛా ఛందస్సులో వర్ణించండి. అవధాన విద్యా వికాస పరిషత్ స్వేచ్ఛా ఛందస్సు. అవధానంబును నిల్పగా. అవధానంబును నిల్పగా. కందం. అవధానంబును నిల్పగా. స్థవనీయంబైన కృషిని సల్పుచునుండెన్. స్థవనీయంబైన కృషిని సల్పుచునుండెన్. సల్పుచునుండెన్. అవధాన వికాస అవధాన వికాస మన అవధాన వికాస సా మిగిలింది. అవధాన వికాస సుధా. అవధాన వికాస సుధా. భవనము మరుమాముల. కృషి. భవనము మరుమాముల కృషి. పై నిలుచుండెన్. అవధాన వికాస సుధా భవనము మరుమాముల కృషిపై నిలుచుండెన్. ఈయంబైన కృషిని సల్పుచునుండెన్. అవధాన వికాస సుధా భవనము
మరుమాముల కృషి పై నిల్చుండెన్. శ్రీకృష్ణ అవతారాలలో అంటే భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వర్ణించండి. రుక్మిణీ కళ్యాణ ఘట్టం. విష్ణుమూర్తి శ్రీకృష్ణుడై వెలసినప్పుడు విష్ణుమూర్తి శ్రీకృష్ణుడై వెలసినప్పుడు లక్ష్మి రుక్మిణిగాను విలాసముందే. లక్ష్మి రుక్మిణిగాను విలాసముందే. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని చెప్పు. విలాసముందే. అగ్నిసాక్షిగా అగ్నిద్యోతనుడు ఉన్నాడు కాబట్టి అగ్నిసాక్షిగా సందేశమందుకొన్న స్వామి రుక్మిణి చేపట్టే స్వయముగాను అగ్నిసాక్షిగా సందేశమందుకొన్న స్వామి రుక్మిణి చేపట్టే స్వయముగాను. విష్ణుమూర్తి శ్రీకృష్ణుడై వెలసినప్పుడు స్వయముగాను. అవును, రుక్మిణిని చేపట్టే అని అర్థం. రుక్మిణి తర్వాత అరసొన్న పెట్టుకున్నారంటే సార్ అంతే. రుక్మిణి చేపట్టే. సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహాత్యాన్ని వర్ణించండి. ఏదైనా ఒక టాపిక్ ఆయన దాన్ని తీసుకొని. కుమారస్వామిని వర్ణన. ఈరోజు మంగళవారం, శుభ మంగళవారం. తారకాసుర సంహార తత్వమొకటి. క్రౌంచ భేదికి దక్షాధ్వర రాయతులేకి వచ్చింది. దక్షాధ్వర
దమనునకు దక్షాధ్వర దమనునకు క్రౌంచభేదికి దక్షాధ్వర దమనునకు రదమనునకు దక్షాధ్వర దమనునకు తారకాసుర సంహార తత్వమొకటి క్రౌంచభేదికి దక్షాధ్వర దమనునకు సర్పరూప సర్పరూప పూజ సర్పరూప పూజ ప్రశస్తి సర్పరూప స్థీకి వచ్చిందా సర్పరూప పూజ ప్రశస్త సర్పరూప పూజ ప్రశస్త విధి ఒకటి స్మరణ చేసిన మాత్రాన కరుణగాచు కరుణ తర్వాత అరసొన్న పెట్టుకోండి స్మరణ చేసిన మాత్రాన కరుణగాచు వీటిలో దేన్ని స్మరించిన ఆయన క్రౌంచభేది అని స్మరించిన తారకాసుర సంహారణ తత్వాన్ని స్మరించిన సర్పరూపాన్ని స్మరించిన ఆయన మనకు కరుణతో కాపాడుతాడు అని సుబ్రహ్మణ్య స్వామి. శ్రీ లలితాదేవి అమ్మవారిని వర్ణిస్తూ శార్దూలంలో పద్యాన్ని చెప్పండి. లలితాదేవి అమ్మవారి వర్ణన శార్దూలం. లలితాదేవి వర్ణన శార్దూలం. శ్రీ విద్యా పరిపూర్ణ రూప లలిత శ్రీ విద్యా పరిపూర్ణ రూప లలిత రూప లలిత లలిత చిన్నాగ చిన్నాగ చి చి చిన్నాగ చిన్నాగ సంపత్కరీ శ్రీ విద్యా పరిపూర్ణ రూప లలిత చిన్నాగ సంపత్కరీ.
భావ ప్రేరక భావ ప్రేరక భావ ప్రేరక భావ ప్రేరక భావ ప్రేరక వా గురువు కావాలి కదా, అందుకే భావ ప్రేరక భావ ప్రేరక చేతనాద్భుత కళ భావ ప్రేరక చేతనాద్భుత కళ కళాపారమ్య భావ ప్రేరక చేతనాద్భుత కళాపారమ్య పారమ్య భావ ప్రేరక చేతనాద్భుత కళాపారమ్య పారమ్య పారమ్య విశ్వాత్మిక విశ్వాత్మిక పారమ్య విశ్వాత్మిక భావ ప్రేరక చేతనాద్భుత కళ పారమ్య విశ్వాత్మిక 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 సేవాకల్పిత సేవాకల్పిత సర్వదేవ నిచయా సేవాకల్పిత సర్వదేవ నిచయా నిచయా సేవాకల్పిత సర్వదేవ నిచయా సింధూరసీమంతిని సింధూరసీమంతిని దేవ నిచయా సింధూరసీమంతిని సింధూరసీమంతిని జడలేదు అది సింధు అని రాస్తే అది మళ్ళీ సింధూరం అంటే ఏనుగు జట పెడితే, ఇది సింధూరం అంటే స్వర్ణం. సింధూర సీమంతిని రాసినాం కదా. సింధూర సీమంతిని ప్రావీణ్యాంచిత 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 భక్త పోషణ సుధా సుధా భాండా సుధా భాండా సుధా భాండా నమస్కారముల్ సుధా భాండా నమస్కారముల్ ప్రావీణ్యాంచిత భక్త పోషణ సుధా భాండా నమస్కారముల్. శ్రీ విద్యా పరిపూర్ణ రూప లలిత చిన్నాగ సంపత్తరి భావ ప్రేరక చేతనాద్భుత కళ పారమ్య. తెలుగు భాషోపాధ్యాయుని విధులు ఉత్పలమాలలో చెప్పండి. తెలుగు భాషోపాధ్యాయుని విధులు ఉత్పలమాల ఛందస్సు.
ఏం చేస్తాడు? ఉమ్. ఇట్లా విధుడు ఉత్తరం ఉత్తరం. పద్యము నేర్పగా వలయు. పద్యము నేర్పగా వలయు. మరి నవప్రమంగా ఉపయోగంలో పద్యము నేర్పగా వలయు. భావము చిత్తము కెక్కునట్లుగా. భావము చిత్తము కెక్కునట్లుగా. పద్యము నేర్పగా వలయు. భావము చిత్తము కెక్కునట్లుగా. హృద్యములైన సత్కథల. హృద్యములైన సత్కథల. 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 వృక్షములైన సత్కథల. హేలగ చెప్పి. హేలగ చెప్పి. హే మామూలుగా హా హా హేల మామూలానే. హేలగా. హేలగ చెప్పి. ఉద్యములైన సత్కథల. హేలగా చెప్పి. హేలగ చెప్పి. సుశీలవంతులన్. సుశీలవంతులన్. సుశీలవంతులౌ. 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 విద్యల తెలుగు పండితులు. విద్యల తెలుగు పండితులు. సుశీలవంతులౌ విద్యల. విద్యల తెలుగు పండితులు. పండితులు. విద్యల తెలుగు పండితులు. ప్రీతిగా బోధన చేయగావలెన్. చేయగావలెన్. సద్యశమబ్బు. 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 పిల్లలకు. వద్దు. సద్యశమబ్బు. సద్యశమబ్బు వారలకు. సద్యశమబ్బు వారలకు. ఛాత్రులకు. సద్యశమబ్బు వారలకు అంటే పండితులకు అని. ఛాత్రులకు పిల్లలకు. ఛాత్రులకు. ఛాత్రులకు. మన జాతి కంతయున్. ఛాత్రులకు మన జాతి కంతయున్. సత్యశమబ్బు వారలకు ఛాత్రులకు మన జాతి అందరికి. అంటే పిల్లోడు గురువు ఇద్దరు బాగుపడిపోయినారంటే ఇంకా జాతికి అంతా. మనిచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగములు వచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని మీకు నచ్చిన ఛందస్సు ఐచ్ఛికం. అమ్మని అయితే సంతోషపడతారు ప్రభుత్వ ఉద్యోగం వస్తే. మునుతా ప్రభుత్వమందు. ప్రభుత్వమందు పొందినప్పుడు. పొందినప్పుడు తల్లిదండ్రి పొందగలరు. పొందగలరు. పొందగలరు.
బాహ్య గౌరవ ఇంట బయట బాహ్య గౌరవ బాహ్య గౌరవ బాహ్య గౌరవ బాహ్య గౌరవ మాంతర పథమునందు బాహ్య గౌరవము ఆంతర పథం బాహ్య గౌరవమాంతర పథమునందు మిగుల సంతోష భూమికల్ మేరలేక మిగుల సంతోష భూమికల్ మేరలేక మూడేని సార్. నాలుగవది పుస్తక పఠన. నాలుగవ వర్ణన పుస్తక పఠన ఆవశ్యకతను స్వేచ్ఛా ఛందస్సు. ఆవశ్యకత మస్తకమందలి బూజును మస్తకమందలి బూజును మస్తకమందలి బూజును 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 పుస్తకమే శుద్ధి చేయు పుస్తకమే శుద్ధి చేయు పూర్ణప్రజ్ఞన్ పూర్ణప్రజ్ఞన్ పుస్తకమే శుద్ధి చేయు పూర్ణప్రజ్ఞన్ పూర్ణప్రజ్ఞన్ నిస్తులగతి నొనరించును నిస్తులగతి కలిగించును నిస్తులగతి కలిగించును 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 హస్తాభరణము 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 జన్మకావశ్యకమౌ హస్తాభరణము జన్మకావశ్యకమౌ ఐదవది సార్ తెలుగు పద్య వైశిష్ట్యాన్ని శార్దూలంలో వర్ణించండి. సరే. తెలుగు పద్య వైశిష్ట్యం తెలుగు పద్యం యొక్క ఆవశ్యకత విశిష్టత ఆవశ్యకత
శార్దూలం తెలుగు పద్యం. సారాసార వివేక సారాసార వివేకదాయి సారాసార వివేకదాయి వివేకదాయి కృతి విస్తారాఢ్య సంపన్న విస్తారాఢ్య సంపన్న కృతి విస్తారాఢ్య సంపన్న వివేకదాయి కృతి విస్తారాఢ్య సంపన్న సంపన్న గంభీరోదంచిత 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 శాస్త్రమర్మ శాస్త్రమర్మ రచన శాస్త్రమర్మ రచన రచన శాస్త్రమర్మ రచన రచన గంభీరోదంచిత శాస్త్రమర్మ రచన విఖ్యాత చారిత్ర విఖ్యాత చారిత్ర విఖ్యాత చారిత్ర సంస్కార సంస్కార ప్రాభవ సంస్కార ప్రాభవ సంస్కార ప్రాభవ చర్చితాంగ సంస్కార ప్రాభవ చర్చితాంగ చర్చితాంగ సంసార ప్రాభవ చర్చితాంగ రసవత్ 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 సంభూత రసవత్ సంభూత రసవత్ సంభూత రసవత్ సంభూత రసవత్ సంభూత త్రైలింగభూ రసవత్ సంభూత త్రైలింగ భూ భూ త్రైలింగభూ పారావార త్రైలింగభూ పారావార పారావార పరీత మేఖల పరీత పరీత మేఖల పరీత మేఖల పారావార మేఖల మేఖల పారావార పరీత మేఖల
మేకల గణన్ పద్యంబు మేకల కనన్ పద్యంబు పద్యంబు మా తెలుగునన్ పద్యంబు మా తెలుగునన్ విస్తారాఢ్య సంపన్న గంభీరోదంచిత శాస్త్ర మర్మ రచన విఖ్యాత చారిత్ర సంస్కార ప్రాభవ చర్చితాంగ రసవ సంభూత త్రైలింగ ఒక పద్యం పాడి ఒక పద్యం అమ్మది వాళ్ళు అవధానవర్యులకు నమస్కారాలు. నా పేరు వర్కో లక్ష్మయ్య. నేను అడిగేటువంటి వర్ణన యాదగిరి గుట్టను యాదాద్రి అని మార్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యాదగిరి గుట్ట అనే పేరు మార్చుదామని అంటున్నారు. మరి భక్తుల మనోవేదన ఏ విధంగా ఉన్నది? అప్పుడు యాదాద్రి, ఇప్పుడు యాదగిరి, మళ్ళీ యాదాద్రి గుట్ట అయింది. మరి ఆ భక్తుల మనోవేదన ఆహ్వానిస్తున్నాము. అలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ పద్యాన్ని అందించారు. ఇప్పుడు దాని చివరక్షరంతో మన అవధాని గారు వారు కూడా ఒక చక్కటి పద్యాన్ని అందిస్తారు. సరే, వర్ణన రాసుకోండి, తర్వాత దీనికి చెప్తాను. ముందు వర్ణన రాసుకోండి. యాదగిరి గుట్ట యాదాద్రి అయ్యే మొదట. యాదగిరి గుట్ట యాదాద్రి అయ్యే మొదట. యాదాద్రి అయ్యే మొదట. పెదప యాదాద్రి పేరు మారే. మారకుండెను మా స్వామి మమ్ముగావా. మా స్వామి మమ్ముగావా. మారలేదు, పేరు మారింది, స్వామి అట్లే ఉన్నాడు. మారకుండెను మా స్వామి మమ్ముగావా. నమ్ముకొంటిమి రక్షించు నారసింహ. నమ్ముకొంటిమి రక్షించు నారసింహ. నారసింహ. తర్వాత ఇది సపరేట్గా రాసుకోండి. ఆసువుల్లో పంచాక్షరి పద్యం సపరేట్గా రాసుకోండి. వెనకాల రాసుకోండి. నాకు బుక్ ఉందా నాకు ఇటువంటిది కాదన్న, బుక్ ఇటువంటిది. కొంటినయ్య నారసింహ. నమ్ముకొంటినయ్య నారసింహ. యాదగిరి నివాస అద్భుత దరహాస. యాదగిరి నివాస అద్భుత దరహాస.
అద్భుత దరహాస, యాదగిరి నివాస అద్భుత దరహాస, సర్వలోక రక్ష సలుపుమయ్యా, సర్వలోక రక్ష సలుపుమయ్యా. ఇప్పుడు వర్ణనాట 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 పని చేయండి, వర్ణనలు అడిగేయండి, రాసుకుండేదానికి ఇబ్బంది లేకుండా. భువన విజయాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. మరి నేటి కాలంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కవులు కూడా ఆ భువన విజయాన్ని తలపించేటువంటి విధంగా పాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆనాటి పద్యానికి మళ్ళీ పట్టం కట్టే రోజులు వస్తాయా? ఇప్పుడు ఉన్నది భువన విజయాన్ని తలపించేటట్టు విధంగా వేషధారణ జరుగుతూ ఉన్నది. మరి ఆనాటి రాజవైభోగం ఈనాడు పద్యానికి మళ్ళీ ఉంటుందా? నిండు మనం బొప్పుచుండ నిర్వర్తించెన్, నిర్వర్తించెన్ దండిగా భువన విజయముల, దండిగా భువన విజయముల. సరిపోయిందా? దండిగా భువన విజయముల. అండగా 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 తా నిల్చి, అండగా తా నిల్చి, అండగా తా నిల్చి పద్యమభివృద్ధిగణన్, అండగా తా నిల్చి పద్యమభివృద్ధిగణన్, దండిగా భువన విజయముల అండగా తా నిల్చి పద్యమభివృద్ధి. పండరి రాధాకృష్ణుడు నిండు మనంబు నిండు మనంబుప్పుచుండ నిర్వర్తించన్, దండిగా భువన విజయముల అండగా అండగా తా నిలిచి పద్యం అభివృద్ధి గణన్. ఇప్పుడు శ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ గారు రావడం కూడా మన అదృష్టమే. ఎందుకంటే నిజానికి వారికి ఈ కార్తీక మాసంలో క్షణం తీరిక ఉండదు, అటువంటి పౌరహిత్యం వారిది. కేవలం మన మీద ఉండేటువంటి ఒక మిత్రత్వం చేత వారు ఇంత దూరం ఇచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ వారు ఒక రెండు ఆశు ప్రశ్నలు అవధాని గారిని అడగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదొక అద్భుతమైన ఘట్టం. కారణం ఏమిటంటే ఈ కార్తీక మాసం పర్వకాలంలో, ఈ పవిత్ర కాలంలో ఇంత చక్కటి సాహిత్య సేవా కార్యక్రమం. ఎందుకంటే పండరి రాధాకృష్ణ అనేవాడు మాకు చిరంజీవి. కానీ ఇంత అంటే ఈ అరణ్యంలాగా ఉంది. అంటే నేను దాదాపు సిద్దిపేట స్థానికుడినైనా అక్కడ హరిహర రెసిడెన్షియల్ దగ్గర నుండి అడుక్కుంటూ ఇక్కడ దాకా రావడం జరిగింది. అంటే సామాన్యంగా స్థానికులు అయిన వాడు అడగటం కొంచెం విచిత్రంగానే చూస్తున్నారు. అట్లా ఇక్కడ ఇంత పెద్ద వ్యవస్థను నడపడం, అంటే ఈ కార్యక్రమాలను నిర్వహించడం, అన్నిటికంటే కూడా ప్రధానంగా సాహిత్యంలో అంటే ఒక విధంగా పండరి రాధాకృష్ణకు ఎరుకున్నటువంటి యొక్క సాహిత్య కవులు కానీ, కళాకారులు కానీ, పండితులు కానీ, విద్వాంసులు కానీ, మహనీయులు కానీ, మహాత్ములు కానీ, జ్ఞానులు కానీ, తపస్సంపన్నులు కానీ, సాధువులు కానీ, యతులు కానీ, సన్యాసులు కానీ, అంటే ఇంతమంది వారికి తెలుసు. అంటే అంత నిరంతరమైనటువంటి
తాను ఒక రకంగా పద్య ప్రక్రియలో ఏ విధమైనటువంటి పరిచయం లేకున్నా, ఎందుకంటే సంగీతంలో పరిచయం లేకున్నా సంగీతం వినడం అనేటువంటిది ఒకటి వేరు. కానీ ఇక్కడ సాహిత్యం కానీ అవధానం కానీ ఈ రెండు నన్ను రాగానే అదే అడిగాడు. నన్ను అవధానం దగ్గరికి కూర్చోమంటేనే అబ్బా నాకేం పెద్ద అనుభవం లేదు బిడ్డ అని చెప్పిన. కారణం ఏమిటంటే తెలియని విషయాన్ని చాలా సరే ఇటువంటి అవధాన సంబంధితమైనటువంటి యొక్క విషయాలను ఇంత చక్కగా, అంటే అవధానము చాలా గొప్పది. అంటే కేవలం ధారణతో నడిచే కార్యక్రమం. అంతేకాదు మళ్ళీ ఛందస్సు ఉండాలి, మాత్ర ఉండాలి, అలంకారం ఉండాలి, గణం ఉండాలి, భావం ఉండాలి, రసం ఉండాలి, సౌందర్యం ఉండాలి, గాంభీర్యం ఉండాలి. అంటే ఇన్నిటి యొక్క మేళవింపుల సమాహారం అవధానం. మళ్ళీ అష్ట అవధానములు అన్నాడు, శతావధానములు ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా కేవలం అభ్యాసైన నలభ్యంతే, అభ్యాసం చేత వచ్చేటువంటివి కాదు. ఇది కేవలం భగవత్ సంబంధితమైనటువంటి యొక్క ఆ కార్యక్రమాల వల్ల మాత్రమే వస్తుంది. అంటే ఏదో ఒక రకమైనటువంటి తెలివని భగవంతుడికి సంబంధించిన పురాకృత సుకృత పుణ్య ఫల భావం. కనుక అటువంటి ఇవాళ మురళి గారు చాలా మేము చూసాం. అంటే అక్కడి నుండి వస్తుంటే ఇది ఒక తపస్సు అయితే మీదొక తపస్సులాగా అనబడ్డది. ఎందుకంటే సామాన్యంగా మాకు ఎవరికైనా సరే ఎక్కడ జనం ఉంటేనే అది జనరంజకం అవుతుంది. కానీ ఇక్కడ జనరంజకము కాకుండా కేవలం ఒక అద్భుతమైనటువంటి యొక్క భగవత్ రంజకంగా, అంటే కేవలం అక్కడ వింటున్నవాడు భగవంతుడే. అలాంటి నేను వచ్చేసరికి కేవలం మీరిద్దరు కనిపించేసరికి నాకు విచిత్రం అనిపించింది. అబ్బా అసలు మామూలుగా ఎవరు లేరు కనుక అసలు ఎట్లా చెప్పాలి అనే ఆలోచన రావాలి. అయినా సరే కేవలం ఆయన అక్కడ ఉంటున్నటువంటి పృచ్ఛకుడు చంద్రమౌళీశ్వర స్వామి అనే భావించాడు అనుకుంటా నేను. ఇక చక్కగా సంగీతం సాహిత్యం సరస్వతి పదద్వయం ఏకమాపాద భద్రం అన్యధాలోచనామృతం అన్నట్టు ఆ జగన్మాత, విశ్వమాత, లోకమాత, ఆ జగన్మాతనే చక్కగా పర్యవేక్షిస్తున్నటువంటి యొక్క వాళ్ళిద్దరూ పృచ్ఛకులుగా కనిపిస్తున్నారు నాకు. ఇక వీరు సాక్షాత్ సారస్వతమూర్తిగా అవతరించి, అంటే యాదగిరి గుట్ట నుండి వింటున్నా నేను. ఎందుకంటే గుట్ట అద్రి అయింది, అద్రి గుట్ట అయింది, మళ్ళా గుట్ట అద్రి పోయి మళ్ళా గుట్టకు వచ్చింది. అంటే ఇంత పెట్టుబడి జరిగింది దీని వెనక. అంటే నెట్ వర్క్ అయింది, పెట్టుబడి అయింది. కనుక ఇటువంటి పద్యాలన్నింటినీ మళ్ళీ యాదగిరీంద్రుని చక్కగా వారు ధారణ చేస్తూ చక్కటి స్వేచ్ఛావృత్తంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి వాడు. అంటే ఇక్కడ భోజన వసతులు కావచ్చు, అంటే ప్రతిదీ కూడా ఇక్కడికి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇంత వస్తువులు, ఇంత అలంకారం, ఇటువంటి యొక్క కార్యక్రమాలను అన్నిటినీ కూడా కొంచెం ఆధిపత్యం ఉన్న వాళ్ళు నిర్వహించగలిగిన వాడే. వాడు మాకు చిరంజీవుడు, బాలుడు. కానీ బాలుడే కానీ బాలా పరమేశ్వరి, లలితా పరమేశ్వరిని తీసుకొచ్చాడు. కనుక ఇది ఒక గొప్ప ఇంతటి వ్యవస్థ నడిపించడం. మళ్ళీ ఉండేది ఇక్కడ కాదు. పోనీ అయ్యో ఇక్కడే స్థానికంగా ఉంటున్నాడు, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అన్నట్టు కాదు. ఉండేది హైదరాబాద్లో, భాగ్యనగరంలో. అక్కడ ఉండి ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది నిజంగా ఒక రకమైనటువంటి శ్లాఘనీయం, అభినందనీయం, ప్రశంసనీయం. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని అవధాని గారు చాలా చక్కటి, ఇక్కడ కేవలం అప్పుడప్పుడు టీవీలలో మేము ప్రోగ్రామ్ ఇస్తుంటాం, ప్రవచనాలు. అక్కడ మాకెవ్వరు ఉండరు, ఎదురుగా కెమెరా మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడ కూడా వారు అంత ఏకాగ్రతతోని కేవలం, కాకపోతే మళ్ళీ రాధాకృష్ణ దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే దీన్ని ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ చూడగలిగినటువంటి యొక్క స్థితిని నిర్వహించే శక్తి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, సోషల్ మీడియా. కనుక అటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మళ్ళీ ఈ అవధాన కార్యక్రమాన్ని అందరూ కూడా అవధారణ చేయటానికి, చక్కగా ఆలోకన చేయటానికి, అవలోకన చేయటానికి, ఆలకించడానికి చక్కటి కార్యక్రమం. అయితే నన్ను ఇక్కడ అడిగినటువంటి యొక్క ప్రశ్న ఏమిటంటే, ఆశువుగా ఏమీ లేదు, ఆ చంద్రమౌళీశ్వర స్వామిని ఇక్కడ నిర్వహించటంలో, అంటే ఈ ప్రాంతంలో, అంటే పండరి రాధాకృష్ణ గారు, అంటే రాధాకృష్ణ యొక్క శక్తి
చంద్రమౌళీశ్వరుడి మీద భక్తి, ఈ రెండిటికి సంబంధించినటువంటి చక్కటి ఒక ఆశువుగా స్వేచ్ఛా వృత్తంలో మీరు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని, అది మళ్ళీ అంటే ఈ దేవాలయ నిర్మాణం నుండి ఇక్కడి లలితా పరమేశ్వరి వరకు మీ చక్కటి అనుభూతితో అనుభవంతో ఒక చక్కటి పద్యాన్ని ఇస్తే అది ఎప్పుడైనా సరే ఈ లలితా పరమేశ్వరి గుడి అనగానే అక్కడ ఆ వ్రాసేటట్టు, అంటే వీడి వెనక వీడి శ్రమ, అమ్మవారి యొక్క భక్తి, చక్కటి మీ అవధాన ధారణ శక్తి, ఈ మూడు మాకు ప్రతిఫలించేటట్టుగా చక్కటి స్వేచ్ఛావృత్తంలో పద్యాన్ని చక్కగా చెప్పవలసిందిగా అవధాని గారికి ప్రార్థన. అక్కడ రాసేటట్టుగా లిఖించబడాలి. ఎన్నిసార్లు అయినా వర్ణించవచ్చు. మరి ఇంకొకటి సార్, వర్ణన అనేది ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా వర్ణించవచ్చు. అమ్మవారిని ఎంతమంది వర్ణించారు అట్లా. తర్వాత వారు ధారణ ఉంది, సారస్వత మూర్తి వాడు. శీతశైలంబునందున శివుడు, శీతశైలంబునందున శివుడు వచ్చి, శీతశైలంబునందలి శివుడు వచ్చి, శీతశైలంబునందలి శివుడు వచ్చి మిట్టపల్లిన కొలువుండే, మిట్టపల్లిన కొలువుండే మేటి తపము, మేటి తపము పండినట్టి క్షేత్రమన, పండినట్టి క్షేత్రమని, అవును క్షేత్రమని, పండినట్టి క్షేత్రమని, పండినట్టి క్షేత్రమని, పండినట్టి క్షేత్రమని కృపాళు వగుచు, కృపాళుడగుచు, కృపాళుడగుచు పండినట్టి క్షేత్రమని, ఇది తపస్సు పండినటువంటి క్షేత్రం. అందుకని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఓకే, కృపాళుడగుచు, కృపాళుడగుచు, అలా కృపాళుడగుచు ధన్యతనుగాంచె పండరి, ధన్యతనుగాంచె పండరి, ధన్యతనుగాంచె పండరి దైవ బలము, దైవ బలము. రైట్ సార్, ఇదంతా దైవ బలం. శైలంబునందలి శివుడు వచ్చి, ఒక్కసారి పల్లిన పొలుగుండే నేటి తపము పండినట్టి క్షేత్రము, పండినట్టి క్షేత్రమని పండరి రాధాకృష్ణ గారి భక్తికి తార్కాణంగా అత్యద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని వారు మనకు చక్కగా హృదయంగా అందించారు. శీతశైలంబునందున శివుడు వచ్చి, శీతశైలంబునందలి శివుడు వచ్చి మిట్టపల్లిన కొలువుండే మేటి తపము పండినట్టి క్షేత్రమని కృపాళుడగుచు ధన్యతనుగాంచె పండరి దైవ బలము. ఇంత చక్కటి అత్యద్భుతమైనటువంటి హృద్యమైన పద్యాన్ని అందించినటువంటి అవధాని గారికి మరొక్క మారు హృదయపూర్వక భక్తిపూర్వక నమస్సులను అందిస్తూ శుభం. ఒక చిన్న మార్పు, ధన్యతనుగాంచె పండరి దైవం అంటేనే
దివ్యత్వం కలిగిన వారు. అటువంటి దివ్యత్వం కలిగినటువంటి యొక్క ఆ నిర్వికారమైనటువంటి భగవత్ స్వరూపానికి చూడాలంటే ఏం కావాలంటే కేవలం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అంతర్ముఖంగా సమారాధన చేస్తేనే కానీ ఆ దర్శనం కాదు గనక అటువంటి దైవ బలము ధ్యాన బలంగా మారినటువంటి పండరి రాధాకృష్ణమూర్తి గారి యొక్క కృషి ఈ దేవాలయ నిర్మాణంలో ఉన్నటువంటి యొక్క అత్యద్భుతమైనటువంటి చక్కటి హృద్యమైన పద్యాన్ని అందించిన అవధాన గారికి మరొక్కసారి భక్తిపూర్వక నమస్సులు. ఇంకోటి అడగ, ఇంకొక ప్రశ్న నేరుగా ప్రశ్న అడిగేయండి, పద్యం చెప్పి. రైట్ సార్. సార్, ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక శోభను గుర్చి ఒక అద్భుతమైనటువంటి శోభా వైభవాన్ని గుర్చి కార్తీక శోభ అంటే కార్తీక మాసంలో హరిహరాదులకు ఇద్దరికీ ప్రీతికరమైనటువంటిది కనుక శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ కనుక ఇరు రూపాల యొక్క సమ్మేళనం కనుక ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఆ శివ కేశవుల యొక్క ఇద్దరి వారి వచ్చేట్టుగా మీరు చక్కటి హరిహరాదు లొసంగెడి వరబలమున, హరిహరాదు లొసంగెడి వరబలమున హరిహరాదు లొసంగెడి వరబలమున కార్తీకము మించు ధ్యానించు ఘనులకెల్లా కార్తీకము మించు ధ్యానించు గనులకెల్లా జ్ఞానదీపము మీరు ఉన్నత స్థానాన్ని దాన ఫలముగా లభించు తరుణమిద్ది. దాన ఫలముగా లభించు ఫలము ఇది. అది అయింది. చక్కటి కార్తీక వైభవము శోభను చాలా అత్యద్భుతంగా వివరించినటువంటి అవధాని గారికి వారి యొక్క పద్యము చక్కగా ఆవిష్కరించబడింది, అవతరించబడింది అంటే ఇక్కడ కేవలం చక్కటి సంస్కృత వాంగ్మయమూర్తి గారి ఆగమనమే దీనికి చక్కటి ఉదాహరణ. కనుక ఇటువంటి మహానుభావులు ఇచ్చేయడం ఈ అవధాన కార్యక్రమానికి అప్పటి నుండి మేము చాలా లోటుగా ఉన్నది. అంటే ఇది ఏది ఇక్కడ ఈ అవధానానికి ప్రధానంగా ఉండేటువంటి విద్వన్మూర్తులు ఉంటే దాని యొక్క శక్తి మరింత ఉప్పొంగుతుంది. అటువంటి చక్కటి బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శాస్త్రి గారు ఇక్కడికి రావడం నిజంగా ముదావహం. వారికి భక్తిపూర్వక నమస్సులను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా అవధాని గారిని కోరుతున్నాం. వరకోల లక్ష్మయ్య గారు 3వ వర్ణనాంశాన్ని అడుగుతారు. వర్ణన. నమస్కారం. ఇక్కడ పండరి రాధాకృష్ణమూర్తి గారు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అష్టావధానాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇది 2వ శతావధానాన్ని కూడా 3వ శతావధానాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఆ రాధాకృష్ణ గారి ఆంతర్యం ఏమై ఉండవచ్చు? రాసుకోండి.
సేవించి, మాతృభాషను సేవించి, మాతృభాషను సేవించి మాన్యగతిని కల్గజేయుట, మాన్యగతిని కల్గజేయుట, ధర్మమున్ గాచుచుంట, ధర్మమున్ గాచుచుంట, ధర్మమున్ గాచుచుంట, మాతృభాషను సేవించి మాన్యగతిని కల్గజేయుట అంటే మాతృభాషకు మాన్యగతిని కలగజేయుట, ధర్మమున్ కాచుచుంట, పండరి, పండరి హృదయ, పండరి హృదయ భావము, పండరి హృదయ భావము, పండరి హృదయ భావము, నిండు బలము, నిండు బలము గూర్చు, నిండు బలము గూర్చు, దౌర్బల, నిండు బలము గూర్చు దౌర్బల, నిండు బలము గూర్చు దౌర్బల, దౌర్బల, శర్మ పదార్చనంబు, దౌర్బల శర్మ పదార్చనంబు, వారికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దౌర్బల వారి పదార్చన చేస్తారు కాబట్టి వారికి శక్తి వచ్చింది. మాతృభాషను సేవించి మాన్యగతిని కల్గజేయుట, ధర్మమును గాచుచుంట, పండరి హృదయ భావము నిండు బలము గూర్చు దౌర్బల. భాషకు పూర్తి న్యాయం జరిగినట్లేనా? అన్ని మల్టిపుల్ చేసి ఏం రాయడానికి లేదుగా. సరే, ఓసారి లక్కు తగిలితే వాడు కిక్ అవుతాడు. మంచివాడు పోతాడు సార్, ఓసారి లక్కు తగిలితే ఎక్కడికి పోతాడు. రైట్, రాసుకో. కానీ చదువులందు ఘనత సంస్కారమే గాని, ఇంగ్లీష్ పదం వాడతా, మార్కులందు కాదు మార్పునందు, మార్కులందు కాదు మార్పునందు, మార్పునందు, మార్పునందు. నాలుగు కాదు, నాలుగు కాదు ఒకటే, నాలుగు కాదు ఒకటే, నలువ సృష్టించిన, నాలుగు కాదు ఒకటే నలువ సృష్టించిన, నాలుగు కాదు ఒకటే నలువ సృష్టించిన, సృష్టించిన పాఠమన్న, నలువ సృష్టించిన, నాలుగు కాదు ఒకటే నలువ సృష్టించిన పాఠమన్న యుక్తి పరగవలయు, పాఠమన్న యుక్తి పరగవలయు. నాలుగు కాదు ఒకటే నలువ సృష్టించిన పాఠమన్న యుక్తి పరగవలయు. అంటే ఉండేది ఒకటే, దాన్ని అనేకంగా చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ తప్ప ఇంకేమీ లేదు అని అర్థం. ఇది ఏ చదువుకైనా వర్తించేటువంటి మాట.
ఏ చదువుకైనా వర్తించే మాట ఏమిటంటే ఏకం సత్తు. నువ్వు అనేకంగా చెప్పడం వల్ల ఏమైందంటే రకరకాలుగా అయిపోయింది. కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇంకోటి అదే సత్తు చదువు. అవును, అయిపోయినండి. ఆడికి ఆయన పని అయిపోతుంది. మళ్ళీ మైక్ మీరు తీసుకుందరు, మళ్ళీ విట్టుబాబు గారికి ఇచ్చేద్దరు. నేటి సమాజంలో పెళ్ళిళ్ళు విలాసవంతమైనవి. సామాన్య మానవుడు చేయాలంటే సర్వం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనికి మనం ఇచ్చేటువంటి భరోసా అయింది ఐచ్ఛిక చందం. చెప్తా. పరుల ప్రగతి చూసి పరుగెత్తి పరుల ప్రగతి చూచి పరుగెత్తి నేలబడుట కంటే నీరు ద్రావి నిలిచియుంట మేలు. నిక్కంబు గా వివా హంబులందు దీని నాచరించు. నిక్కంబుగా వివాహంబులందు దీని ఆచరించు. వాళ్ళెవరో చేశారనేసి నువ్వెందుకయ్యా చేస్తావు? నీ తోక ఎంత ఉందో అంత ఊపుకో. వాళ్ళతో ఎందుకు పోటీ? అది తాటికొండ శివకుమార్ శర్మ. మీరు తెలియదు ఎవరికంటే ప్రపంచంలో అందరికీ తెలుసు. మీరు అవధాని గారిది తిరుపతి, నిర్వహణ అతనిది పండరి, వాళ్ళ ఇంటి పేరు. మీరు చేసింది కాశీలో. ఈ 3 పుణ్యక్షేత్రాలు కలిపి ఏదైనా ఒక పద్యం. కాశీలో అవధానం చేశారు అవధాని గారు మొన్నటి వరకు. మీ ఇంటి పేరు పండరి. తిరుపతి, కాశీ. మురళి వచ్చెను తిరుపతి నుండి తిరుపతి పురము నుండి మురళి వచ్చెను తిరుపతి పురము నుండి. పండరి పిలిచే కాశీకి, బండకాడి అంజనను గూర్చి అవధానమాచరింప. బండికాడి అంజనను గూర్చి అవధానమాచరింప. అవధానమాచరింప. కాశీ విశ్వేషు కరుణచే
ఘనత జరిగే కాశీ విశ్వేశు కరుణచే ఘనత జరిగే. బండికాడ అంజయ్ గారిని కూడా కలుపుకున్నాం. రైట్. ఇంకోటి అడగండి. ఇప్పుడు అడుగుదాము. రైట్. నేను పురోహితుడిని. వివాహ ఘట్టంలో అప్పగింతల సమయంలో అమ్మాయి యొక్క మానసిక స్థితిని ఆశువుగా అమ్మాయి మానసిక స్థితి. సరే, ఉత్పలమాల అడిగినారు కాబట్టి రాసుకోండి. పుట్టిన గోత్రమున్ విడిచి పోవుచునుంటిని మెట్టినింటికిన్. పుట్టిన గోత్రమున్ విడిచి పోవుచునుంటిని మెట్టినింటికిన్. గట్టిగా దైవమే గతిని కాచునో గట్టిగా దైవమే గతిని కాచును. భర్తయు అత్తమామలున్ కాచునో కాడ వచ్చేసింది ఇది. భర్తయు అత్తమామలున్ గట్టిగా కాచును. అయిపోయింది. భర్తయు అత్తమామలున్ అత్తమామలున్ పట్టుగా నుందురో పట్టుగా నుందురేమో అని రాయండి. పట్టుగా నుందురేమో సుతభావము బిడ్డ అనేటువంటి భావము వారికి కల్గునొక్కో. సుతభావము వారికి కల్గునొక్కో వారికి కల్గునొక్కో. ఈ కట్టడి ఏల కల్గునొక్కో. ఈ కట్టడి ఏల ఇట్లు ఈ కట్టడి ఏల ఇట్లు విడిగా చెరియించుట ఈ కట్టడి ఏల ఇట్లు విడిగా చెరియించుట ఎంత కష్టమో. ధన్యవాదాలు. ఎంత కష్టమో. అయ్యో ఇచ్చేయండి విట్టుబాబు గారికి వర్ణనలు సోదరా. 5